కేవలం 20,000 రూపాయలతో పెట్టుబడి చేసే బిజినెస్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే బేకరీ బిజినెస్. ఈ బేకరీ బిజినెస్ని మీరు ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టుకోవచ్చు. దీనికి 20,000 రూపాయలు సరిపోతుంది. అయితే ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ బిజినెస్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎటువంటి రా మెటీరియల్ తీసుకోవాలి, ఎట్లా ప్రిపరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా లైసెన్స్ ఏమేమి అవసరం అవుతూ ఉంటాయి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ ఈ యొక్క ప్రోడక్ట్స్ కావచ్చు, ఈ యొక్క రా మెటీరియల్ అంతా కూడా ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, ఎంత మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, చాలా మంది కూడాను అన్న మేము ఇంటి దగ్గర ఉన్నాము, సో మాకు ఏదైనా ఒక బిజినెస్ గురించి ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అవును కదా. సో ఎవరైతే ఆడవాళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నారో, హౌస్ వైఫ్స్గా ఉన్నారో, సో ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఇది మీకు మంచి బిజినెస్ అయితే అవుతుందన్నమాట. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది. కేవలం 20,000 రూపాయలు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు కూడా లేవు, మా దగ్గర చాలా కష్టంగా ఉంది అని చెప్పి అనుకున్నా కూడా దీనికి సంబంధించి మీకు లోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆ లోన్స్ గురించి కూడా నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను. సో ముందుగా ఈ యొక్క బేకరీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో నెంబర్ 1 వచ్చేసి మీరు మీ యొక్క బేకరీకి ఒక నేమ్ పెట్టుకోండి. ఆ తర్వాత మీకు లైసెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కాబట్టి ఎప్పుడు కూడా మీరు FSSAI లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఫుడ్ లైసెన్స్ సంబంధించి బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అందులో మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క నెంబర్, ఇవన్నీ ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇది మీకు బేసిక్ రిజిస్ట్రేషన్ చెప్పుకోవచ్చు. ఏ ఫుడ్ బిజినెస్కి అయినా సరే కూడాను. సో బేకరీకి కూడా ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక నెంబర్ 2 వచ్చేసి GST రిజిస్ట్రేషన్ కూడా మీరు తప్పనిసరిగా తీసుకోవాలి, ఏ బిజినెస్కి అయినా సరే కూడాను. దీన్ని ఎప్పుడు తీసుకోవాలి అంటే, మీకు ఒకవేళ టర్న్ ఓవర్ కనుక ప్రతి సంవత్సరానికి 40 లక్షల రూపాయల కంటే ఎక్కువ కనుక వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క GST రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తక్కువగా ఉంటే అవసరం లేదు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ అనేది మీరు ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి మోతాదులో తీసుకోవాలో నేను డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు ఒక ఓవెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓవెన్ వచ్చేసి 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇక నెంబర్ 2 మిక్సింగ్ బౌల్స్ అనమాట. ఈ బౌల్స్ కూడా మీకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల లోపే ఉంటాయన్నమాట. అవి కూడా 1000 రూపాయలకి వచ్చేస్తాయి. ఇక తర్వాత బేకింగ్ పాన్లు, ఇవి కూడా మీకు 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు వచ్చేస్తాయి. మెజరింగ్ కప్స్, ఇవి మెజరింగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ కప్స్ కూడా మీకు ఒక 500 రూపీస్ అవుతుంది. ఆ తర్వాత హ్యాండ్ మిక్చర్, సో పిండిని మిక్స్ చేయడం కోసం ఇది ఒక 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు మీకు ఖర్చు అవుతుంది అనమాట. 20,000 రూపాయలతో మీరు కనుక మొదలు పెట్టినప్పుడు సో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి, ఎంత మోతాదులో కావాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. చూడండి, పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి వచ్చేసి మీకు 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో పిండి, బేకింగ్ సోడా, చక్కెర, దీనికి 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు సరిపడా తీసుకోండి. ఇక వెన్న, గుడ్లు, ఇవి కూడా ఒక 1,000 రూపాయల నుంచి 1,100 రూపాయల్లో తీసుకోండి. ఇక వెనీలా, ఆ తర్వాత కోకో పౌడర్, సో ఏదైతే చాక్లెట్ పౌడర్ ఉంటుందో చాక్లెట్ పౌడర్ కూడా తీసుకోండి. ఇది కూడా మీకు ఒక 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయల్లో తీసుకోండి. ఇంకా అంతే. సో మీకు ప్రాసెస్ కూడా, మేకింగ్ కూడా, ఈ విజువల్స్ నేను అక్కడక్కడ చూపించేస్తూ ఉంటాము. విజువల్ మీ వీడియో చూస్తే మీకు అర్థమైపోతూ ఉండొచ్చు. లేదు అంటే ఈ యొక్క బిజినెస్ సంబంధించి మన ఫ్రీడమ్ యాప్లో చాలా కోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ముఖ్యంగా ఫుడ్కి సంబంధించి బేకరీ బిజినెస్ అయితే మంచి మెంటర్స్ అయితే మీకు డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మీరు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా ఈ యొక్క బేకరీ కోర్స్ అనేది మీరు నేర్చుకొని ఈ యొక్క బిజినెస్ని మీరు మొదలు పెట్టుకోవచ్చు. అయితే అన్న మా దగ్గర 20,000 రూపాయలు పెట్టి మొదలు పెట్టేసాము, బాగానే ఉంది అని చెప్పి అనుకున్నారనుకోండి. సో మీరు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు, దాన్ని ఇంకొంచెం పెద్ద మోతాదులో ఒక కమర్షియల్ ఏరియానో ఎక్కడ సిటీలోనో పెట్టుకోవాలనుకుంటున్నారు. అలాంటి టైంలో మీరు ఖచ్చితంగా MSME లైసెన్స్ అనేది ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో అంటే MSME రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. సో MSME రిజిస్ట్రేషన్ కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇందులో మీకు ముఖ్యంగా 3 లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి ముద్రా లోన్. ఈ ముద్రా లోన్ కింద మీకు 4 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్ అనేది రావడం జరుగుతుంది. కానీ రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఏదైతే 10 లక్షల రూపాయల లోన్ ఉందో దాన్ని 20 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ 1 వచ్చేసి PMEJP. మీకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్ కింద 50 లక్షల రూపాయలు కూడా లోన్ అనేది రావడం జరుగుతుంది. దీనికి కూడా మీరు అప్లై చేసుకొని మీ యొక్క బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు
చక్కగా ఒక ఎంఎస్ఎంఈ కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఇక నెంబర్ 3 వచ్చేసి స్టాండప్ ఇండియా స్కీమ్. ఇది మహిళలకి ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే 10 లక్షల రూపాయల నుంచి ₹1,00,00,000 వరకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది లోన్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కూడా మీ బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డబ్బులు 20,000 పెట్టి మొదలు పెట్టేశారు, లైసెన్సులు తీసుకున్నారు, రా మెటీరియల్ కొనుక్కున్నారు అండ్ మెషిన్స్ కూడా కొనుక్కున్నారు, అంతా సెట్ అయిపోయింది. ఇక తయారు చేసేసారు కేక్స్ కూడా. ఇక నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి? మార్కెటింగ్. దాన్ని ఎలా అమ్ముకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వీటన్నిటిలో కూడా మీరు చక్కగా మార్కెటింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు. సో మీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా వాడుకొని, సో వాళ్ళతో కూడా మీ యొక్క బేకరీకి సంబంధించి ప్రమోషన్స్ చేసి వాటిని కూడా మీరు మీ యొక్క బిజినెస్కి సంబంధించి గ్రోత్ అనేది తెచ్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు పాంప్లెట్స్ కావచ్చు, టీవీ యాడ్స్ కూడా ఇస్తే సరిపోతుంది. ఇక ప్రైసింగ్ వచ్చేసి మీరు ప్రైసింగ్ ఎలా చేయాల్సి ఉంటుందంటే మార్కెట్ని చూసుకొని మీరు ఖచ్చితంగా 20 to 30% మార్జిన్ అయితే పెట్టుకోండి. ఏ బిజినెస్కి అయినా సరే కూడా మినిమం 40% మార్జిన్ ఈజ్ హైయెస్ట్ అనమాట. ఇప్పటి వరకు మనం చూస్తున్న దాంట్లో 30 to 40% అనేది యావరేజ్గా ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ చెప్తున్న మాట. మీరు ఇనీషియల్గా చేస్తున్నారు కాబట్టి ఒక 20% నుంచి 30% వరకు మార్జిన్ పెట్టుకోండి. ఓకే, దాని ద్వారా మీకు ఏంటంటే సో స్టార్టింగ్లో మీ ప్రైసెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది, అది మాత్రం మర్చిపోమాకండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రైసింగ్ మీరు ఇచ్చేసిన తర్వాత చక్కగా మీకు ఒక కంపెనీకి పేరు పెట్టుకొని దాని ద్వారా చక్కగా ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము ఆన్లైన్లో స్విగ్గీ, జొమాటో, సో చూడండి జెప్టో కూడాను. సో వీటితో టైప్ అవ్వండి. సో అంటే ఏంటంటే మీ యొక్క బేకరీ కావచ్చు, మీ యొక్క ఏదైనా ఏ బిజినెస్ చేసినా సరే కూడాను దాన్ని మీరు స్విగ్గీ, జొమాటో వాళ్ళతో టైప్ అవ్వండి. అంటే సో ఈ యొక్క ప్రాసెస్ ఉంటుందన్నమాట. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో హౌ టు లిస్ట్ యువర్ ప్రొడక్ట్స్, హౌ టు లిస్ట్ యువర్ రెస్టారెంట్ ఇన్ జొమాటో అండ్ స్విగ్గీ అని టైప్ చేయండి చాలు. సో మీకు ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీకు ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత జిఎస్టీ ఉంటే జిఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మీకు వెరిఫై చేసి స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, జెప్టో వీళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఒకరు వస్తారనమాట. వచ్చి వాళ్ళు వెరిఫై చేసి దాన్ని అప్రూవ్ చేస్తారనమాట. సో చేసిన తర్వాత మీ యొక్క ప్రొడక్ట్స్ కూడా ఆన్లైన్లో లిస్ట్ అవుతాయి. సో దట్ మీకు స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ కూడా వచ్చేస్తాయి. మీరు ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తారు కాబట్టి ఆ డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి పెడతాయి. కాకపోతే కొంత కమిషన్ వాళ్ళు కూడా తీసుకుంటారు. సో అర్థమైంది కదా. ఈ విధంగా బిజినెస్ చేస్తే ఖచ్చితంగా మీకు 30 నుంచి 40% వరకు లాభం రావడం పక్కా. సో యావరేజ్గా 20,000 రూపాయలు పెట్టి బిజినెస్ మొదలు పెడితే నెలకు మీరు మినిమం 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు లాభాన్ని పొందుతారు. సో అన్ని ఖర్చులు పోగా. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్, చిన్న బిజినెస్, బాగుంటుంది. ఎప్పుడైతే మీరు తెలివిగా చక్కగా స్విగ్గీ, జొమాటో వాళ్ళతో కూడా టైప్ అయ్యి చక్కగా ఈ ప్రొడక్ట్స్ని కనుక మీరు అమ్ముతున్నట్లయితే మంచి లాభాలు మీరు పొందుతారు. అదేవిధంగా మార్కెటింగ్ కోసం సోషల్ మీడియాని కూడా బాగా యూజ్ చేసుకోండి. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి కూడా బాగా ముందుకు వచ్చేసాయి ఇప్పుడు. అండ్ అందరూ కూడాను సో మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సో మొబైల్లో వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా మంచిగా యాడ్స్ అనేది ఇచ్చేసేయండి. సో గైస్ ఇది మీ అందరికీ అర్థమైంది చెప్పనుకుంటున్నాను. మీకు కనుక ఇంకేమైనా డౌట్ ఉంది అనుకుంటే నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఇంకొకసారి నేను చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ యొక్క బేకరీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు 20,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీనికి ఫుడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి. ఒకవేళ మీ యొక్క టర్న్ ఓవర్ కనుక 40 లక్షల కంటే పైగా ఉంటే మీరు ఖచ్చితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీరు మైక్రో, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రీనర్స్ కింద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి చాలా స్కీమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ స్కీమ్స్కి మీరు అర్హులు అవుతారు అనమాట. సో ఎంఎస్ఎంఈ కింద మీకు 3 లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. ముద్రా లోన్, పిఎంఈజీపీ లోన్, అదేవిధంగా స్టాండప్ ఇండియా స్కీమ్. సో ఈ 3 లోన్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించి ముద్రా 10 లక్షల రూపాయలు ఇనిషియల్గా, తర్వాత 20 లక్షల రూపాయలు, అండ్ పిఎంఈజీపీ 50 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ₹1,00,00,000 వరకు మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. సో మంచిగా మార్కెటింగ్ చేసుకొని మంచిగా మీ ప్రొడక్ట్స్కి సంబంధించి 30 to 40% మార్జిన్ వచ్చేలాగా మీరు ప్రైసింగ్ ఇవ్వండి. అండ్ ఇంకొక చిన్న టిప్ నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక మీ బిజినెస్ స్టార్టింగ్ సక్సెస్ అవ్వాలనుకున్నట్లయితే సో ఫెస్టివల్స్ కావచ్చు, ఏదైనా అకేషన్స్ టైంలో మీరు వాళ్ళకి ఆఫర్ కూడా పెట్టండి, సరిపోతుంది. సో ఏంటంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఆబ్వియస్లీ మీకే స్టిక్ అయి ఉంటారు. మంచిగా మీ యొక్క బిజినెస్కి సంబంధించి గ్రోత్ కూడా రావడం జరుగుతుంది. సో మీ అందరికీ బేకరీ బిజినెస్ గురించి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. ఇంకా అర్థం కాలేదు అనుకున్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా మనీ, ఫార్మింగ్, బిజినెస్ రిలేటెడ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే సక్సెస్ఫుల్గా ఇలాంటి బిజినెస్ చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారో వాళ్ళే మీకు మెంటర్స్ అయ్యి మీకు యొక్క బిజినెస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిన్ టు పిన్.
ఓకే, సో ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ కోర్సెస్ని కూడా యాక్సెస్ పొందండి. అండ్ ఇంకొక విషయం, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.